ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మనం చూద్దామండి. జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ వృశ్చిక రాశి వారి జాతకం ఎట్లా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన పని, పర్సనల్ కార్యం, యోగం, బలం, కెరీర్ విషయంలో ఎలా ఉంటుంది, బిజినెస్ విషయంలో ఎలా ఉంటుంది, రాజకీయ పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది, గ్రహ బలాలు ఎలా ఉన్నాయి, గ్రహ కూటంలో ఎలా ఉన్నాయి చూడు. జానకిరామ్ తీ వృశ్చిక రాశి వారి జాతకం. వృశ్చిక రాశి వారి జాతకంలో భోళా శంకరుడు వచ్చిండండి వారి పేరు మీద. మరి జాతకానికి చూడాలంటే మాత్రం వృశ్చిక రాశి వారికి మాత్రం చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి. అని వృశ్చిక రాశి వారికి జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభయోగం ఉందండి. అనురాధ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం చూడాలంటే మాత్రం అధిపతి శుక్రుడు కలిసి వస్తుంది. స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, బాలలకు కలిసి వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి చూడాలంటే మాత్రం కుజుడు శనీశ్వరుడు అధిపతి కాబట్టి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం కుజగ్రహాన్ని అలాగే శనిగ్రహాన్ని పూజ చేయాలండి. నవగ్రహాలతో పాటు ఈ గ్రహాలని పూజ చేయాలి. మంగళవారం రోజు, శనివారం రోజు మాత్రం నియమం పాటించాలి. ఆదాయం ఖర్చు సరి సమానం ఉందండి. వీరికి సాయం చేసేవారి కంటే నష్టం చేసేవారు ఎక్కువ ఉన్నారండి. నమ్మక ద్రోహం చాలా చేస్తారు. చతుర్థ స్థానంలో శని నడుస్తుంది వీరి జాతకానికి. కాబట్టి ఆరోగ్య భంగం కావటం కానీ, ఆర్థిక చిక్కులు రావటం కానీ, కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు లేకపోవటం కానీ, ఎవరి ఆలోచన వారు ఉండటం కానీ, చెప్పేటప్పుడు ఇన్నట్టే ఉంటారు కానీ చేసేటప్పుడు ఎవరికి వారే ఎమ్మెల్యే తీరే అన్నట్టు ఉంటారండి. వీరి మాట భర్తకు నచ్చదు, భర్త మాట భార్యకు నచ్చదు. వాళ్ళిద్దరికి నచ్చితే నా అసొంటి పనికి మాలినోళ్ళు ఎవరన్నా ఒకరు వచ్చి ఇబ్బంది పెడతారండి. అసొంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం పరమేశ్వరుడి ఆరాధన చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. వీరు అన్నదానం చేయటం చాలా మంచిదండి. వీరు భూమి దానం చేసినా, గోదానం చేసినా, మళ్ళీ మాత్రం కోట్ల దానం చేసినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండిందనుకో మనిషి చాలంటారండి. అక్కడే మోక్షం లభిస్తుంది. అన్నదానం చేయడం చాలా మంచిది. వీరి శక్తి కొలది 100 మంది చేస్తారు, 1000 మంది చేస్తారు, 1,00,000 మంది చేస్తారు, 1,00,00,000 మంది చేస్తారు. వాళ్ళ ఇష్టానుసారం ఎన్ని వారాలైనా సరే, ఎన్ని రోజులైనా సరే వీరి శక్తి కొలది వీరు ఖచ్చితంగా మాత్రం అన్నదానం చేయాలి. అన్నదానం అంటే కొందరికి మాత్రం గుళ్ళకు మాత్రం బియ్యం ఇచ్చిపోవటం కానీ, పప్పులు ఇచ్చిపోవటం కానీ, అన్న వస్త్రాలు ఇచ్చిపోవటం కానీ చేస్తారండి. అలా కాదు, వీరి దగ్గరుండి మాత్రం అన్నదానం చేపించి తినిపిస్తే వారికి మోక్షం కలిసి వచ్చే అవకాశం ఉందండి. చాలా వరకు మాత్రం అన్నదానం కోసం డబ్బులు ఇచ్చిపోవడం, బియ్యం ఇచ్చిపోవడం, వస్తువులు ఇచ్చిపోవడం అది అంతగా ఫలితం ఉండదండి. స్వతహా వీరు చేతితో చేయటం కానీ లేదా దగ్గర ఉండి చేయించి అన్నదానం చేయటం కానీ శుభయోగం కలిసి వస్తుంది వీరి జాతకానికి. ఈ వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు కాలం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలండి. కళాకారులు కూడా చిక్కులు వస్తాయండి. ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. కళాకారులకు, టీవీ కళాకారులు, సినీ కళాకారులు, రంగస్థల కళాకారులు. కళాకారులు అంటే ప్రతి ఒక్క మనిషిలో కళ దాగి ఉంటుందండి. ప్రతి ఒక్క మనిషి కళాకారుడే. కానీ మాత్రం కళారంగంలో ఉన్నవారు కొన్ని ఆటంకాలు, చిక్కులు చికాకులు వస్తాయి. ఆ చిక్కులు చికాకులు పోవాలంటే నంబర్ 1 కళాకారుడు అంటే మాత్రం శ్రీకృష్ణుడు. ఆ తర్వాత నంబర్ 2 కళాకారుడు శంకరుడు అండి. అని మాత్రం నాట్య కళాకారుడు అయినైతే సకల కళాకారుడు శ్రీకృష్ణుడు. వారిద్దరికి పూజ చేయడం చాలా మంచిది. అలాగే గాయత్రి మాతకి, సరస్వతి మాతకి కూడా పూజ చేయడం చాలా మంచిది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ కావటం కానీ, లేదా ఉద్యోగం నుంచి తొలగించబడటం కానీ, ఉద్యోగంలో ఇబ్బంది రావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. కానీ మిగతా రంగం, ఆరోగ్య రంగం వారికి ఇబ్బందులు వస్తాయి. బోధన రంగం వారికి తిరుగు ఉండదు. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు తిరుగు ఉండదు. ట్రాన్స్పోర్ట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలంలో రాజకీయ పరంగా ఇబ్బందులు వస్తాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి చతుర్థ స్థానంలో శని నడుస్తున్నాయి. కానీ మాత్రం గురుబలం అనుకూలం ఉంది కాబట్టి గృహం కట్టడం కానీ, అమ్మడం కానీ, నిర్మించడం కానీ, కొనడం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కలిసి వస్తుంది. అలాగే వ్యవసాయ విషయంలో, పాడి పరిశ్రమ రంగంలో, పండ్ల తోటదారులో కూడా కలిసి వచ్చే అవకాశం ఉండదండి. ఇవన్నీ కలిసి రావాలంటే నవగ్రహాలతో పాటు మాత్రం శివుడికి పూజ చేయడం చాలా మంచిది. అన్నదానం చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. నూతన సంవత్సరం ఎలా ఉంది, మకర రాశి వారి జ్యోతిష్య బలం చూడు. జానకిరామ్ 2024వ సంవత్సరం నూతన సంవత్సరం మకర రాశి వారి జాతకం ప్రశ్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, ఇల్లు, జాగా, భూమిది,
విద్య యోగంది, ఉద్యోగ యోగంది, కళ్యాణ బలంది, సంతాన బలంది, ధనబలంది, గుణబలంది చూడు. మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండండి, అమ్మవారు పార్వతీ దేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే మాత్రం కుమారస్వామి వచ్చిండు, కుటుంబ సమేతంగా వచ్చిండ్రు. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం నడుస్తుందండి వారి జాతకంలో. చాలా వరకు లాస్ట్ గడియలో నడుస్తుంది వారి జాతకంలో. శని అంటే చాలామంది మాత్రం భయపడతారండి. 7 గ్రహాల్లో వీరికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. అందులో శని గ్రహం అనుకూలంగా లేదు వీరి జాతకానికి. గత 7.5 సంవత్సరాల శని నడుస్తుంది వీరి జాతకానికి. ఇది 6వ సంవత్సరం, 6.5 సంవత్సరం, ఇంకొక సంవత్సరం ఉంటుంది వీరి జాతక బలానికి. శని చాలామందికి అపోహ ఏముంటుందండి, శని ఉంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ శని ఇచ్చినంత మంచితనం ఏ గ్రహం ఇవ్వదండి. చాలా న్యాయబద్ధమైన గ్రహం అంటే మాత్రం శని గ్రహమే. దేవుడికైనా మనుషులకైనా ఎవరికైనా మాత్రం సరిసమాన ఫలం ఇచ్చే గ్రహం మాత్రం శని గ్రహం. 2 సంవత్సరాలు పొంగు ఉంటుందండి, 2 సంవత్సరాలు మంగు ఉంటుందండి, 2 సంవత్సరాలు మాత్రం కొంగు ఉంటుందండి. వీరి జాతకంలో మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న శని తగ్గిపోవాలంటే వీలైతే మకర రాశి వారి జాతకానికి మాత్రం శనీశ్వరుని ధ్యానం చేయటం కానీ, పూజ చేయటం కానీ, కవచం చదవటం కానీ చాలా మంచిది. అలాగే మాత్రం శివాలయం సందర్శనం చేయటం చాలా మంచిది. కానీ ఆదాయ విషయంలో చూడాలంటే 11 ఆదాయం, 11 ఖర్చు, సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 7, స్త్రీలకు ఇబ్బంది ఉంటుంది, ఆరోగ్యంలో భంగం వచ్చే అవకాశం ఉంది, సంతానంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు తొలగాలంటే మాత్రం నవగ్రహ ధ్యానం చేయటం, ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా మంచిది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు గడ్డు కాలం ఉంటుందండి. వారు ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే, ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారైనా సరే, మున్సిపాలిటీ రంగం వారైనా సరే, అలాగే రోడ్ల భవనాల శాఖ వారైనా సరే, అలాగే విద్యుత్ శాఖ వారైనా సరే, నీటిపారుదల వారి శాఖ అయినా సరే, డ్రైవింగ్ పరంగా ఉద్యోగం చేసేవారు, ఆర్టీసీ రంగం వారు, రైల్వే డిపార్ట్మెంట్ వారు కూడా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు కాలం ఉంటుంది. ఆకస్మికంగా వారి పదవి మాత్రం సమాప్తమయ్యే అవకాశం ఉంది. రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరి జాతకంలో వివాహ విషయంలో కలిసి వస్తుందండి. శుభకార్యం చేయటం కానీ, ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రవి మహర్దశ కానీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రావణ నక్షత్రం ఉన్న వారికి జయం ఉంటుందండి వీరి పేరు మీద. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం అనుకూలం ఉంటుందండి. మంగళవారం రోజు వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం నియమం పాటించాలి. అలాగే శ్రావణ నక్షత్రం వారి జ్యోతిష్యంలో చంద్రమహారదశ కాబట్టి వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం కాబట్టి శనివారం సోమవారం మాత్రం వాళ్ళు నియమం ఉండాలి, చాలా మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆదివారం నియమం ఉండాలి, చాలా మంచిది. ఉదయం లేవంగానే ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని కరెక్ట్ వీరు మాత్రం ఆ ఆదిత్య హృదయం ప్రార్థన చేయటం, సూర్య భగవంతుడిని ఆరాధన చేయటం చాలా మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో కళాకారులకైతే కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసులు కానీ, చిక్కులు కానీ, చికాకులు కానీ, కుటుంబ తగాదాలు కానీ, భార్య భర్తలతో గొడవలు ఉన్నవారు, దూరమైన వారు రాజీ చేసుకోవడం చాలా మంచిది. అలాగే భూమి గురించి కానీ, స్థలం గురించి కానీ, బహుళ అంతస్తుల గురించి కానీ, పొలం గురించి కానీ, పెద్ద పెద్ద వెంచర్ల గురించి కానీ ఏమన్నా మాత్రం పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు, మండి బకాయిలు ఉంటే వారు రాజీ చేసుకోవడం చాలా వరకు శుభ ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. విద్యార్థులకు కూడా మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. వచ్చిండ్రు శంకరుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి 4 కలిసి వచ్చిండ్రు. వీరికి ఐకమత్యమే మహాబలం అండి. వీరు ఇంట్లో ఏ పని చేసినా ఐకమత్యంగా చేస్తే చాలా మంచిది. అన్నదమ్ములతో కూడా కలిసి వస్తుంది, అక్క చెల్లెలతో కూడా కలిసి వస్తుంది, భార్య తరపు వాళ్ళతో కూడా కలిసి వస్తుంది, రక్త సంబంధం వాళ్ళతో కూడా కలిసి వస్తుంది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు శనికి మాత్రం శనీశ్వరునికి శాంతి చేపించడం చాలా మంచిదండి. నవగ్రహాల్ని మాత్రం నువ్వుల నూనెతో మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం 9 దీపాలు పెట్టాలండి. చాలా వరకు వీరి మీద ఉన్న చికాకులు వెళ్ళిపోతాయి. అలాగే నవగ్రహాల్ని తైలాభిషేకం చేయటం, శనీశ్వరుని తైలాభిషేకం చేయటం, శని త్రయోదశి రోజు చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి అంశబలం మంచిగా ఉంటుంది. కానీ మాత్రం నూతన వ్యాపారం చేయాలనుకునేవారు, ఉద్యోగం చేయాలనుకునేవారు, నూతన కార్యం మొదలు పెట్టాలనుకునేవారు ఈ 2024 సంవత్సరంలో వీరికి 6 నెలలు అనుకూలం ఉంటాయి, 6 నెలలు చికాకులు ఉంటాయండి.
ధన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. ఇక వివాహ విషయంలో చిక్కులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోతాయండి. వీరు తప్పకుండా ఒకవేళ వీలైతే మాత్రం వీరు మధ్యలో వేలు ఉంగరం, ఇది శని ఉంగరం అంటారండి. ఇది కానీ మాత్రం శని ఉంగరం అంటారు. ఈ శని మధ్య ఉంగరానికి మాత్రం వీరికి లోహం అంటే ఇనుముకు సంబంధించింది ఉంగరం ధరించడం చాలా మంచిది. వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి. శుభం భూయత్.